బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మూల ప్రకృతిలోని సంస్కారాలులో ఉన్న రికార్డింగ్స్ను ఖతం చేసుకోవాలంటే పరమాత్మ యొక్క కృప కావాలి అని తెలుసుకున్నాము. ఇప్పుడు అహంకారం మటుమాయమైతేనే కానీ ఆత్మకు పవర్ అనేది వస్తుంది. దీన్ని ఎలా విలీనం చేసుకోవాలి, ఖతం చేసుకోవాలి అనే పాయింట్ గురించి అన్నయ్య వీడియోలో చెప్తూ ఉన్నారు. ఆత్మ యొక్క మూల ప్రకృతిని మనము ఆధ్యాత్మికంగా బేహద్దు జ్ఞానంలో మైట్ అని అంటూ ఉంటాం. ఆత్మని లైట్ అంటే ఆత్మ కొన్న మూల ప్రకృతిని మైట్ అంటూ ఉంటాం. ఒరిజినల్గా ప్రకృతి యొక్క క్రియేషన్ జరిగేటప్పుడు మూల ప్రకృతిలో జ్ఞానము, స్మృతి యొక్క రికార్డింగ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సంస్కారాలన్నీ కూడా వారి రచయిత నుండే మూల ప్రకృతికి వస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి యొక్క స్థితిని మళ్ళా రచయిత యొక్క స్థితిని పొందాలి అంటే ఆ స్థితికి చేరుకుంటేనే, అనగా మూల ప్రకృతి లైట్లో విలీనమైపోతే ఆ యొక్క స్థితిని ప్రాప్తి పొందుతూ ఉంటుంది. ఇది రచయిత పరంపిత పరమాత్మని యొక్క ద్వారానే వస్తుంది. ఆయన యొక్క కృపతోటే పవర్ అనేది పొందగలము అని మనం తెలుసుకున్నాము. మన లోపల అహంకారం అనేది కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది బుద్ధి లోపల పూర్తిగా విలీనం అయితేనే సమాప్తమవుతుంది. బుద్ధితోటే ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది. సూక్ష్మంగా ఉన్నది అంటే ఇది బుద్ధితోటి క్రియేట్ అయినది. ఇదే మనసుని నడిపిస్తూ ఉంటుంది అని, మనసు యొక్క క్రియేషన్ కూడా బుద్ధి చేస్తూ ఉంటుంది. అహంకారం అనేది నిరాకారి సృష్టి క్రియేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ ఏదైతే సంకల్పం పరంపురుష్ అనగా ఆత్మ సంకల్పం చేస్తుందో ఆ సంకల్పంతో మహత్తత్వం అనేది క్రియేట్ అవ్వబడింది. అప్పుడు బుద్ధిలో నా చుట్టూ ఏం జరుగుతూ ఉంది అని ఆత్మ నేత్రంలాగా ఈ బుద్ధి చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడు అది చూస్తూ అనేక సంకల్పాలు చేస్తూ ఉన్న కారణం వల్ల నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి భావన వచ్చేస్తూ ఉంది. రచయిత యొక్క సంకల్పాలు లాగే ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ సంకల్పాలు ఈ బుద్ధి ద్వారా జరుగుతూ ఉందో మహత్తత్వం నుండి అది వేరైపోయినప్పుడు నిరాకారి స్టేజ్ నుండి లైట్ కూడా మైట్ లాగా వేరైపోతూ ఉంటుంది. లైటు మైటు కంబైన్డ్గా ఉన్నప్పుడు తను స్వతంత్రంగా భావించదు. ఎప్పుడైతే తన చుట్టూ సరౌండర్ని చూస్తూ ఉంటుందో నాది మైపన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్వార్థం వచ్చేస్తున్న కారణం వల్ల మహత్తత్వం క్రియేట్ అయినది. ఆత్మ ఆ టైంలో చాలా ప్యూర్గా ఉంటుంది. మహత్తత్వం కూడా చాలా ప్యూర్గానే ఉంటుంది. ఆత్మకి మహత్తత్వానికి డిఫరెంట్ అనేది ఏమీ ఉండదు. పవర్లో కానీ స్టేజ్లో కానీ చాలా శుద్ధంగా ఉంటూ ఉంటుంది. అయితే మూల ప్రకృతి బుద్ధి మహత్తత్వములోనే సంస్కారము కూడా తయారైపోతూ ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ని అని అనుకుంటూ సంకల్పాలు ఎక్కువగా చేయటం వల్ల అహంకారంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అహంకారం రావటంతో భోగ కోరికలు రావటం, మనసు అనేది ఏర్పడిపోవటం, వేరు అస్తిత్వంగా అహంకారము అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మరి అహంకారం వచ్చిందో నెక్స్ట్ ఇంద్రియాలు కూడా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఇది చాలా చక్కటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. క్రియేషన్ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే ఆత్మ లోపల కోరిక లైట్గా ఇచ్చ అనేది
తయారవుతుందో మనసు, సంస్కారాలు, ఇంద్రియాలు అన్నీ తయారైనవి. ఎప్పుడైతే మనకు మరి లాస్ట్ భోగము కోరికలు సమాప్తం అవ్వటంతో మనసు బుద్ధిలో విలీనమవుతుంది. అది ప్యూరిఫై అయిపోవటంతో ఇమిడిపోతూ ఉంటుంది. లేకపోతే అహంకారంలోనే మై మై అంటూ నేను 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 అనేది వస్తుంది. ఈ జ్ఞాన మార్గంలో నేను ఎవరు, నేను ఆత్మని అనుకోవటం వేరు. కానీ అహంకారంతో, కోరికతో నేను అనేది వచ్చింది అంటే దానితోటి చాలా క్రియేషను జరిగిపోతూ ఉంటుంది. మరి గొప్ప గొప్ప యోగులు కూడా బుద్ధి, మనసు యొక్క డిఫరెన్స్ను తెలుసుకోలేకపోయారు. ఎంత హయ్యర్ డైమెన్షన్లోకి, హయ్యర్ స్టేజ్లోకి వెళ్ళినప్పటికీ కూడా మరి తెలుసుకోలేని కారణం వల్ల వాళ్ళు అనేక సంకల్పాలు చేస్తూ ఉంటారు. మరి బుద్ధికి ఆత్మే కదా పవర్ని పాస్ చేసేది. అలాగా వారి యొక్క అహంకారంతో, క్రోధంతో కూడా ఆత్మ యొక్క పవర్ అనేది ఋషులకి, మునులకు కూడా లాస్ అయిపోయింది. ఆత్మలోని పవరు మరి బుద్ధికి, మనసుకి రిఫ్లెక్ట్ అనేది అవుతూనే ఉంటుంది కదా. ఇది ఆత్మ యొక్క ప్రకాశము ఆత్మ బుద్ధి ద్వారానే ప్రసారం చేస్తుంది. అయితే ఆత్మ ఎంత శుద్ధిగా ఉంటుందో, బుద్ధి అంత శుద్ధిగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈ అహంకారం సమాప్తం అవుతుంది. అయితే మరి సూక్ష్మంగా అంతవరకు కూడా ఉంటుంది. పరం ప్రకృతిగా శుద్ధిగా అయితేనే మనసు, బుద్ధి ఒకటైపోతుంది. ఆత్మలో బుద్ధి కూడా లయమైపోతుంది. పూర్ణ జ్ఞానంతో బుద్ధి శుద్ధిగా అవుతుంది తప్ప ఇక దేనితోటి కాదు. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో బుద్ధి రచయితకు సమర్పణ చేయటం జరుగుతూ ఉంటుంది. పరంపిత పరమాత్మ తోడు తప్ప ఈ అహంకారం ఏ విధంగానూ పోగొట్టుకోలేము. సంపూర్ణ జ్ఞానము స్వరూపంలోకి వెళ్ళి స్థిరంగా ఉంటేనే అప్పుడు నెమ్మదిగా మరి అహంకారం తొలగిపోతుంది. ఆత్మ నేనెవరు అనే ప్రశ్న వేసుకుంటే అది సాత్విక అహంకారం అవుతుంది. కోరికలతోటి లేదా అనేకమైన శక్తిని కోల్పోతూ నేను చేస్తూ ఉన్నాను, నా వల్లే నా చేయాలి అనే భావన ఉన్నప్పుడు అది మరి సాత్వికం నుండి రజో తమోగా అయిపోతూ ఉంటుంది. కర్త భోక్త తానేగా భావిస్తూ ఉంటే దేహాభిమానం అనేది వచ్చేస్తూ ఉంది. అక్కడే పురుషార్థం వృద్ధి అనేది ఆగిపోతూ ఉంటుంది. ఇంకా మైపన్ అనేది నేను అనేది కథం అవుతుందో అప్పుడు డిఫికల్ట్ ప్రాసెస్, దీన్ని కథం చేసుకోవటం డిఫికల్ట్ ప్రాసెస్సే. కానీ పరమాత్మని యొక్క కృప లేకుండా ఇది సాధ్యం కాదు. మరి పరమాత్మను కృప ఎలా లభిస్తుంది? నిరాకారుణ్ణి ధ్యానం చేస్తే, నిర్గుణోపాసన చేస్తే, లేదా నిరాకారి శివుణ్ణి జ్ఞాపకం చేస్తే పోతుందా? కాదు. ఎంత జ్ఞాపకం చేసినా ఆయన భావాతీత గుణాతీతంగా ఉంటారే తప్ప ఈ పవర్ అనేది ఉండదు, కృప అనేది చూపించలేరు. కొంతమందికి చూపించి కొంతమందికి చూపించకపోవటం పార్షియాలిటీగా ఉంటుంది కదా. అందుకనే రాముడైనా కృష్ణుడు రూపంలో అయినా కూడా పరమాత్మ అంశలుగా సాకార రూపంలోకి భూమి మీదకి వచ్చారు. అదేవిధంగా ఆల్మైటీ అథారిటీ నిరాకార పరబ్రహ్మ పరమేశ్వరుడు బేహద్దు పరంపిత కూడా బేహద్దు పిల్లలకు మార్గం చెప్పడానికి, జ్ఞానం చెప్పడానికి వారి లోపల ఉన్నవన్నీ కూడా కామక్రోధ లోభము, అహంకారాలు, నేను నాది అనేది, దేహాభిమానం, వీటన్నిటినీ పోగొట్టాలి అంటే సాకారం ద్వారా జ్ఞానం అనేది అందించాలి. సాకారాన్ని కృపతోటే కదా ఇవన్నీ పోయేది. మరి అసంపూర్ణ జ్ఞానంలోనే వాళ్ళు ఉంటే ప్రాప్తిని పొందలేరు. ఎంతవరకైతే జీవన్ముక్తికి చేరుకోవటం ముఖ్యము అని అనుకుంటారో అప్పుడు ఈ యొక్క అన్నిటినీ కూడా లయం చేసుకోవాలి. మనసు బుద్ధికి అతీతంగా కావాలి. సంస్కారాలని కూడా ఖతం చేసుకోవాలి అనుకున్నప్పుడే పురుషార్థం అనేది చేయగలుగుతూ ఉంటారు. ఆ జీవన్ముక్తి వరకు చేరటం కూడా
ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ శరీరం వదిలేసినా సరే అనంతకాలం వరకు వాళ్ళ సూక్ష్మ వతనంలోనే ఉండాల్సి వస్తుంది. అందుకనే సాధకులు స్థూల శరీరంలో ఉన్నప్పుడు మాటిమాటికి అభ్యాసం అనేది చేయాల్సి వస్తుంది ఉన్నంతకాలం. ఎందుకంటే స్థూల శరీరంలో ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ప్రకృతి యొక్క ప్రభావంలోనే ఉంటూ ఉంటాం. అనగా కారణ శరీరం యొక్క అస్తిత్వం ఉన్నంత వరకు ప్రకృతి యొక్క ప్రభావంలో ఉంటూ ఉంటాం. దీనికోసమే మనం అభ్యాసం కూడా చెయ్యాలి. లేకపోతే అనేక వృత్తులు ఆలోచనలు వచ్చేస్తూనే ఉంటూ ఉంటాయి. ఈ రావటంతో భోగ వృత్తి కూడా వస్తూ ఉంటుంది. మనము భోగ వృత్తిని తొలగించి యోగ వృత్తిలోకి నిలుపుకుంటేనే మరి అభ్యాసంతో యోగ అభ్యాసము చేయటం దీనికోసం తప్పనిసరి. ఒక్కోసారి ఎంత యోగులకైనా సరే ఈ యొక్క భోగ వృత్తి అనేది వస్తూ ఉంటుంది. వచ్చినా సరే దానికి ఆధీనం కాకుండా అప్పుడే వెంటనే ఖతం చేసుకోవాలి, వదిలేయాలి. బేహద్దు ఆత్మలుగా కావాలి అనుకున్నప్పుడు యోగాభ్యాసం తప్పనిసరి. జ్ఞాన యోగాలను వదలకుండా పట్టుకోవాలి. ఒకవేళ అహంకారంలోకి వచ్చి భోగ వృత్తి ఉంటూ ఉంటే జ్ఞానం వదిలేస్తారు. యోగం ఇంక అసలే చేయలేరు. వాళ్ళు బేహదాత్మలు కానట్టే. కాబట్టి ఈ యొక్క మరి పురుషార్థము అనేది తప్పనిసరి. ఇప్పుడు జ్ఞానం వింటున్నారు, జ్ఞానంలో నడుస్తున్నారు అన్న ఎవరి మీద కూడా అంత భరోసా ఏమీ లేనే లేదు. ఎందుకంటే జ్ఞానం వదిలేసే తప్పు మార్గాల్లో కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఈ భూమి మీద ఉన్నంత వరకు అభ్యాసం తప్పనిసరి. మనసును శుద్ధిగా చేసుకోవాల్సే వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనమే స్థూలమైన శరీరంలో ఉండి 3 రోజులు స్నానం చేయకపోతే అదంతా అదే వాసన వస్తూ ఉన్నట్లే ఆత్మను కూడా, బుద్ధిని, మనసును కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దీనికోసం యోగం అనేది తప్పనిసరి. అందుకని యోగంతో సమాధి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం కదా. దీనిలో అష్టాంగ యోగము కూడా ముఖ్యమే. అంటే ఇది అనేక రకాలుగా ఉంటుంది. దీని యొక్క వ్యూ మనం బేహద్దు జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. పూర్వకాలం వాళ్ళు ఋషులు మునులు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫుల్ టైం ఉంటుంది ధ్యానము, యోగము, సమాధిలోకి వెళ్ళటానికి. ఇంకా అష్టాంగ యోగంలో యమ నియమాలు అనేది 8 ఏదైతే ఉన్నాయో వాటిని ధారణ చేయటానికి కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రవృత్తి మార్గంలో ఉంటూ ఫుల్ టైంను స్పెండ్ చేయటము అనేది జరిగే పని కాదు. అందుకనే బాపూజీ చెప్పారు, జ్ఞాన మార్గంలో 8 గంటలు ఉద్యోగ వ్యాపారాలు, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు జ్ఞాన యోగాలు. ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఇంకపోతే మరి అష్టాంగ యోగంలో 8 ఉన్నాయి. యమ నియమాలు, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ యొక్క 8 కలిపి 2 భాగాలుగా డివైడ్ చేశారు. యమ నియమాలు, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారం అనేది ఫస్ట్ బాహ్యానికి సంబంధించింది అయితే, ధారణ, ధ్యానము, సమాధి రెండో పార్టు. ఇది పక్కాగా అభ్యాసం చేస్తూనే ఉండాలి. అయితే కొంతమంది వీటిలో కొన్ని ఒకసారి చేసి కొన్ని ఒకసారి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కొంతకాలం దీనికి కేటాయిస్తే వచ్చేస్తుంది అనుకుంటారు. అది కూడా కాదు. ఇప్పుడు ఏంటి అంటే అన్నీ కూడా పక్కాగా చేసుకోవాలి. అప్పుడే మనం హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళగలం. ఇదొక ప్రిన్సిపల్ అన్నమాట. జ్ఞానికైతే ఇంకా ఈజీ. పూర్తిగా సమయాన్ని కేటాయించలేము. అందుకని మనం కేవలం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే అన్నీ కూడా యమ నియమాలు, ప్రాణాయామము, ధ్యానము, సమాధి, ఇంకా పూర్తిగా ఏదైతే ఉన్నాయో 8 అవన్నీ కూడా మనం చేస్తూనే ఉండాలి. ప్రత్యాహారము, ఆసనము, ధారణ, ధ్యానము, సమాధి ఎట్ ఏ టైంలో అన్నిటినీ పొందే విధంగా ఉండాలి.
అయితే యమ అనే దానిలో ఏమేమి ఉన్నాయి, నియమాలు ఏమేమి ఉంటాయి అనేదన్నిటినీ కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ 5 విషయాలు మనము విందాము. ఫస్ట్ పార్ట్గా యమ అంటే దీనిలో అహింసను, సత్యము, మరి అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. యమం అంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఏది కూడా బాహ్యంగా ఆర్భాటంగా చూపించకుండా ప్రతి లోపలకు మీరు లోపలికి వెళుతూ మిమ్మల్ని మీరే డిఫైన్ చేసుకుంటూ ఉండాలి. అయితే దీన్ని ఫస్ట్ ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ప్రయత్నం చేయాల్సిందే కదా. మరి బుద్ధిని తోటి పని చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అక్కడ మనము అహింసకులం కదా అంటూ బుద్ధిహీనమైనటువంటి కార్యక్రమం చేయకూడదు. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోకపోతే మన హక్కును మనం కాపాడుకోలేము. ఎందుకంటే మనల్ని మనం కూడా కాపాడుకోవాలి. అయితే దీనిలో ఈర్ష్య, అసూయ, కోపము, ఆవేశము పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర మరి చాలా మార్గాలు ఉంటూ ఉంటాయి. జ్ఞాన యోగంతో మన్ని మనం రక్షించుకోగలము. ఇది చాలా అవసరం కూడా. ఆయుధం చేపట్టాల్సిన అవసరం లేదు. వికారాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి దాన్ని అవసరమైతే కృష్ణుడు కూడా ఏం చెప్పారు, అవసరమైతే ఆయుధం కూడా చేపట్టాల్సిందే అని. అందుకని మనం ఏదైనా సరే డ్యూటీగా భావించి చెయ్యాలి. అహింస అంటే మనోవాక్ కర్మలతోటి మరి ఇతరులను దుఃఖపెట్టకుండా ఉంటాం. అట్లా దుఃఖపెట్టకుండా ఉండటం, స్వయం దుఃఖపడకుండా ఉండటం. ఎందుకంటే మనం ఏదైతే వాక్కుతోటి, కర్మతోటి సంకల్పం చేస్తూ ఉంటామో ఇవన్నీ కూడా కారణ శరీరంలో రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి. అయితే మనకు ఏదైనా మరి కర్మ చేయాల్సి వస్తుంది అంటే మీ లోపల వికారాలు రాకుండా చూసుకుంటూ ఉండాలి. కారణ శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటే మాత్రం తప్పకుండా కర్మల ఖాతా అనేది తయారవుతూ ఉంటుంది. అందుకనే యమ నియమాలు అనేది తప్పనిసరి అని చెప్పటము. ఇప్పుడు చూడండి, ఇంకా మనము గురుణ, ద్వేషము, ఈర్ష ఇవి కూడా హింస కిందకే వస్తూ ఉంటాయి. మనం ఏదైతే కర్మ చేస్తూ ఉన్నామో ముందు సంకల్పంలోనేగా వచ్చేది. సంకల్పం వచ్చిన తర్వాత కర్మలోకి వస్తూ ఉంటాం. ఇతరులను మనము మరి ఏ విధంగా భావిస్తూ ఉంటాము. ఏ యొక్క కర్మ చేసినా కూడా మనము వికారాల్లో పడకూడదు. వికారి వైబ్రేషను, సంకల్పము ఇతరులకు కూడా కలగకుండా మనము కర్మలు చేస్తూ ఉండాలి. ఇతరులు కూడా మన చూసి ఫాలో అవుతూ ఉంటారు. మనం ఏదన్నా చెడు పని చేశామనుకోండి, ఇతరులు చూసే వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఇతరులకు కూడా వికారి ఫీలింగ్ కలగకుండా మనం కర్మలు చేయాలి. కారణ శరీరంలో నెగిటివ్ రికార్డింగ్ పడిపోతూ ఉంటుంది. యోగి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఆలోచించుకొని అడుగు వేయాల్సి వస్తుంది. లేకపోతే కర్మకు ఎప్పుడు మరి వికారి సంస్కారాలుగా మారిపోయి మిమ్మల్ని పూర్తిగా పతనం చేస్తుందో తెలియకుండా పోతుంది. దీనికోసం బుద్ధిని ఉపయోగించాల్సి వస్తూ ఉంటుంది. బుద్ధితోటి పని చెయ్యాలి. అందుకనే స్థూలంగా ఏదైనా గొడవలు జరుగుతున్నా కొంతమంది ఏమంటారంటే స్థూలంగా కొట్టడమే హింస అనుకుంటూ ఉంటారు. అయితే స్థూలం కంటే సూక్ష్మానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండాలి మనం. అహింస అంటే మన లోపల మరి కూడా మనకు ఆనందం పోవటము, దుఃఖం కలగటం అనేది ఉండకూడదు. అప్పుడు కూడా వాయుమండలంలో వికారాలు అనేది వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అందుకే ఇలాగా మనం జీవించటం చాలా కష్టము అనుకుంటూ ఉంటారు చాలామంది. కృష్ణుడు కూడా యుద్ధంలో జ్ఞానం ఇవ్వటం జరిగింది. పాండవుల చేత యుద్ధం చేయించారు. ఇది బుద్ధితోటి చేయాల్సినటువంటి పని. ఆ కాలంలో ఆయన చాలా గొప్ప యోగేశ్వరుడు అని అంటూ ఉంటారు. ఆయన కార్యక్రమము కూడా ఎవ్వరూ డిఫైన్ చేయలేరు.
ఆయన ఏ దృష్టితోటి చూస్తున్నారో అందరికీ అర్థమయ్యే విషయం కాదు. యుద్ధంలో ఎంతమంది చనిపోయారో, వధించబడ్డారో అదంతా కూడా వారి కళ్యాణం కోసమే చేయించాను అని చెప్పాడు. అందుకనే కృష్ణుణ్ణి డబల్ అహింసకుడు అని అన్నారు. కొందరు ఈ విషయం తెలుసుకోక ఆయన కూడా హింస చేశాడు కదా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొందరైతే వారిని వారు హింసించుకుంటూ ఉంటారు. ఇతరులకు ఎక్కడ కష్టం కలుగుతుందో ఒక మాట వాళ్ళని అనకుండా వీళ్ళు సహిస్తూ సహిస్తూ వాళ్ళని వాళ్ళే కష్టపెట్టుకుంటూ ఉంటూ ఉంటారు. ఇట్లాగా కాకుండా మీరు జ్ఞానంతో జడ్జిమెంట్ చేసుకుంటూ యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. నేను సహించాల్సిందే, నేను అనుభవించాల్సిందే అనుకుంటే ఇది కూడా హింసే కదా. మీ ఆత్మను మీరు కష్టపెట్టుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మరి వారిపైన దయ చూపించినట్లు అనుకుంటూ ఉంటారు. కానీ అది యథార్థం కూడా కాదు. దయ చూపించటము అంటే మీ యొక్క స్థితిని కోల్పోవటం కాదు, మీ ఆత్మను మీరు దుఃఖ పెట్టుకోవటము కూడా కాదు కదా. అందుకని మీ ఆత్మకు కష్టం కలిగించవద్దు. ఇది ఒక విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి కొందరు తపస్సు చేస్తూ వాళ్ళ శరీరాన్ని కూడా కష్టపెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అగ్ని రగిల్చి చుట్టూ పెట్టుకొని హఠయోగం చేస్తూ దాని మధ్యన కూర్చుంటూ ఉంటారు. ఇంకా మంచులో తలకాయను కూర్చుతారు, లేకపోతే మట్టిలో కప్పబడతారు, నీళ్ళల్లో నిలబడి ఇలాగా వారి శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా ఆత్మను కష్టపెట్టుకోవటం హింసే అవుతుంది. బాగా ఆలోచించండి. ఏది చేస్తే ఆత్మను కూడా సంతృప్తిగా, సంతోషంగా, శక్తిశాలిగా ఉంచగలుగుతారో అలాగా మనము కర్మలు చెయ్యాలి. అందుకనే కదా ఇదంతా మన బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తూ ఉన్నాము. మనము ఒకవేళ తప్పుడు సంకల్పాలు చేస్తూ ఉన్నా కూడా మరి అది కూడా హింస అవుతుంది. అందుకని మనం చేసే సంకల్పాలపైన అటెన్షన్ పెట్టుకోవాలి. ప్రతి కార్యం చేసేటప్పుడు మరి మనము ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది చూసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఉంటే మిమ్మల్ని మీరే ఖతం చేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. మిమ్మల్ని మీరే రక్షించుకునే బదులుగా మిమ్మల్ని మీరే హింసించుకుంటూ ఉంటారు. ప్రతీకార క్రియ అనేది మీరు చేయాల్సిందే. ఒక్కోసారి మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినా సరే అది మీరు హింస అనుకోకుండా ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కోవాల్సే వస్తుంది అని అంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సత్యము, మరి ప్రాణాయామము, ఇవన్నిటి గురించి ఇంకా అష్టాంగ యోగంలో ఏం చెప్పారో మనం నెక్స్ట్ ఆడియోలో విందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇలాంటి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, महाशांति है, महाशांति है। नमस्ते।